If there is an attack on Sanatana Dharma, do we have to keep quiet? Is it a sin to raise our concern? Is it a sin to to raise our pain? That makes us fanatical Hindus. This is what you secularists say. మీలాంటి వాళ్ళ కోసమే రామ్ధారి సింగ్ దినకర్ చెప్పింది, नेता निमग्न दिन रात शांति चिंतन में, कवि कलाकार ऊपर उड़ रहे हैं गगन में, यज्ञाग्नि हिंद में समझ नहीं पाती है, पौरुष की ज्वाला रोज बुझ जाती है. Sometimes we should communicate our pain. We should tell the group of pseudo-secularists of this nation, no matter which nook and corner you are, let me tell you, I want to communicate my pain to you guys. Secularism is not one way, it is two way. Maryada ivvandi, maryada teesukondi. Respecting each other is essential. ఒక్కొక్కసారి గొంతెత్తక తప్పదు. యోగి ఆత్మకథలో నేను 10th క్లాస్లో చదువుకున్నప్పుడు ఒక పాఠం చదువుకున్న దాంట్లో ఒక పేజీ, ఒక గుడిలో చాలామంది భక్తులు వెళ్తూ ఉంటే ఒక యోగి వస్తాడు అక్కడికి. ఆ యోగి వస్తే భక్తులంతా చెప్తారు, ఇక్కడ పాము ఉంది, విషంలాగుంది, అది కాటేస్తుంది, మమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తుంది అంటే పిల్లలు భయపడిపోతున్నారంటే ఆయన దివ్య శక్తులతోటి ఆ సర్పాన్ని పిలిచి దాంతో మాట్లాడి కాటేయకని చెప్పాడు. కొన్ని నెలల తర్వాత మళ్ళీ అదే దారిలో వెళ్తూ ఉంటే ఆయన వస్తే మళ్ళీ అదే నాగుపాము కనిపించింది. ఈసారి బాధపడింది. ఏంటి బాధపడుతున్నావంటే, అదంది, నువ్వు కాటేయద్దని చెప్పావు, నేను కాటేయకుండా మంచిగా ఉందామంటే ఈ సమాజం నన్ను చిన్న పిల్లోడితో సహా కొడతా ఉన్నారు నన్ను. అప్పుడు ఆ యోగి చెప్పింది ఏంటంటే, నేను కాటేయద్దని చెప్పాను కానీ బుస కొట్టమని చెప్పలేదు కదా. నేను దాడి చేయట్లా, మా ఆవేదనను వెళ్ళగక్కుతున్నాం, మా బాధని, మా ఇబ్బందిని చెప్తున్నాం. దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్ యూ. Secularism to the highest, whoever is listening to it, let me tell you, secularism can never be one way. It has to be two way. Respect, take respect, give respect. ఇదే రామ్ధారి సింగ్ దినకర్ది తల్వార్ అంటే ఒకసారి బుస కొట్టడం దాని మీద చెప్తున్నా. ఒకసారి మన దేవతలను చూడండి, విభిన్నమైన హస్తాలు ఉంటాయి. 6 అమ్మవారికి ఉంటుంది. రేపు రోజున దసరా, అమ్మవారి చేతుల్లో ఖడ్గం ఉంటుంది, అంకుశం ఉంటుంది, కొరడా ఉంటుంది, అభయహస్తం ఉంటుంది, వరద హస్తం ఉంటుంది, అన్నీ ఉంటాయి. అంటే ఎవరు పరిస్థితిని బట్టి ఎవరు ఏది కోరుకుంటే, దుర్మార్గుడిని కూర్చోబెట్టి లాలించం, గట్టిగానే మాట్లాడతాం. అహంకారంతో కొట్టుకున్నోడికి అంకుశం పెట్టి గుచ్చుతాం, మదవెక్కి కొట్టుకున్నోడిని కొరడాతో కొడతాం, పిచ్చులేసిపోయినోడికి మన కత్తికి పని చెప్తాం. ఇది మహిషాసుర మర్దని తాలూకు ఇది అర్థం. దీనినే రాష్ట్ర కవి, హిందీ రాష్ట్ర కవి రామ్ధారి సింగ్ దినకర్ చెప్పింది, तलवार पुण्य की सखी धर्म पालक है, लालच पर अंकुश कठिन लोभ सालक है, उसी छोड़ भीरू बन जहां धर्म सोता है, पातक प्रचंडात्म वही प्रकट होता है. అందుకే ఈ రోజున తిరుపతి నుంచి ఏడుకొండలవాడి ఆధ్వర్యంలో ఆయన దగ్గర నుంచి 11 రోజుల దీక్ష తర్వాత మెట్లపై నడిచి స్వామివారి ఆశీర్వచనాలు తీసుకొని ఈ రోజున ఒక పిలిపిస్తున్నాను. భారతదేశ సమాజం కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఒకే గొంతై ఒకే గళమై వినిపించాలి.
Today I'm going to give a Varahi declaration. I'm giving a call to the nation. Whoever attacks Sanatana Dharma from Kashmir to Kanyakumari, let us all raise our voice in unison, irrespective of parties, irrespective of linguistic differences, irrespective of regional, sub-regional differences. Let us all raise our concern. Let us all raise our voice as one Sanatani. Andike అందరి కోసం ఈ వారాహి డిక్లరేషన్ ప్రకటిస్తున్నాం.